అట్లా పోయిన పిల్లని పేరు పటేలానా? పటేలానా? పటేలా అదేం పేరు? పటేలా ఏందిరా? హలో పటేలా, నువ్వెందుకు ఏడుస్తానవురా? ఓరి నాయన, ఈ సెంటిమెంట్లు లేకుండా నాయన నేను ఏమైతాడు పటేలా మీకు? చిన్న ఏజ్ అంటాడు. పటేలా, ఓ పటేలా. అబ్బా సైలెంట్ పడుకోపా నువ్వు. Beyond the expectations. Let's begin the show. నా పానం పోతాను పైకి. నీ పటేలా పోయినాడేమో, నేనే ముందు పైకి వెళ్ళిపోయాను. పటేలా, ఓ పటేలా, పటేలా. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా. వేసారా ప్లాన్? ఎస్ కమ్ ఇన్. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? నాకేం మాయ మంత్రాలు ఉన్నాయా? ఏంరా ఏసీ పోతుంది. ఏసీ కాదురా, హాయిగా ఏసీ పెట్టుకొని పో. నాకు నాదైతే ఇది చేయొద్దు. పొగలా ఒకటి కాదు చూడు. If you have 15 grandfather clocks together on same wall, all with pendulums of identical length and weight, you will notice that after some time, all the pendulum become synchronized in their movements. This occurs quite naturally according to the law of mutual rhythms and vibrations. అంటే అర్థమైందా తెలుసా? ఒక 10 గడియారాలు తీసుకొని దానికి పెండులం అంటే ఇట్లా కల్లాడతాయి చూసినావా? అట్లా కల్లాడేవి సేమ్ లెంత్ సేమ్ బ్రెడ్త్ ఉండే డయామీటర్ అంతా ఉండేవి పెట్టి డిఫరెంట్ యాంగిల్స్ ఆర్ టైమ్ జోన్స్ అంటే టైం ప్రకారం పెట్టి దాన్ని వదిలేస్తే అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ పెండులం విల్ వైబ్రేట్ అంటే విల్ మూవ్ ఇన్ సేమ్ అంట. అవును అవుతాయి. ఎంత అవుతాయి? ఇప్పుడు పెద్దది వాచ్ ఉంది అనుకో, దానికి కింద లోపల లింక్ ఇచ్చింటారు. మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. చెప్పు. ఏంది ఇది? నన్ను బయట పెట్టి లోపలికి వచ్చి ఏసీ వేసుకొని గొళ్ళెం పెట్టుకొని హాయిగా స్పెట్స్ పెట్టుకొని తేలిపోతానవా నువ్వు? చదువుకుంటా అంటే బుక్. అవును, అదేముంది, వాచ్ ఇట్లా పెద్దది పెట్టి లోపల లింక్ ఉంటుంది. లింక్ దానికి గిరటలాగా ఉంటుంది, దాన్ని తగిలిచ్చి ఇట్లా అల్లాడిస్తే అదే ఆడుతుంటుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? గడియారాలు పెట్టి 10 గడియారాల యొక్క ముళ్ళుని డిఫరెంట్ యాంగిల్స్ లాగా పెట్టి వదిలితే ఆఫ్టర్ సమ్ టైం డిఫరెంట్ అల్లాడేవన్నీ కూడా ఒకే రిథమిక్ గా అల్లాడతాయి. దట్ ఈస్ కాల్డ్ లా. నాకు సోదయాలు చెప్తాను అప్ప, నాకు రోదన, నాకు గమ్మలుండు. అట్లా కాదు, ఎందుకు చెప్తానంటే నేనేమి ఇప్పుడు 10 గడియారాలు ఏం పెట్టుకోలేదు కానీ అది ఎందుకు చెప్తానంటే సత్సాంగత్వే నిస్సాంగత్వే. నాయనా నాకు రామ్ పురాణం నాకు చెప్పొద్దప్ప, నాకు వినేంత ఓపిక లేదు. ఆ చెట్టా వస్తాడన్నావు, చెట్టా ఏడి? అవును, చెట్టా ఎందుకు రావాలరా ఇటుకి? నన్ను ఆటికి ఇప్పుడు చెట్టా ఇటుకి ఎందుకు రావాలా? నన్నెందుకు ఇవాళటప్పుడు పిలుచుకొచ్చినావు? ఏంది చెప్పు, ఏంది చెప్పకుండా వస్తావు? తెలుస్తుంది కదమ్మా. ఏంది తెలుస్తుంది? ఇప్పుడు చెట్టా ఎందుకు? ఫోన్ చేసి వస్తానంటాను. ఫోన్ చేయప్పా, తారాడుతుంటావు పిల్ల మిత్రుగాడు తారాడినట్లు. మళ్ళా బిల్డప్ స్పెట్స్ ఒకటి ఏమేమన్నా పోతానావా అమెరికాకి? ఏమన్నా స్పెట్స్ ఒకటి బిల్డప్ ఎక్కువ. A few minutes later. చెట్టా ఎడిరా? చిన్నాడమ్మా పిలువురా. రా చెట్టా.
ఈ చెటాకు కూడా చోడు వచ్చిందేమో నాయన. పెద్ద ప్లానింగే రా. తూతానవా? రా లోపల రా చిట్టా. వాకిలి వేసేసేయ్. ఇప్పుడు చెటాన్ని ఎందుకు పిలిపించినావు? నన్నెందుకు పిలిపించినావు? ఈడవనుకుంటావా? హాల్లో పడుకుంటావా? ఎక్కడ? ఏంది పడుకునేది? నాకు చిన్నది ఫంక్షన్ ఉంది. ఏం ఫంక్షన్? ఏం ఫంక్షన్? శ్రీమంతం ఫంక్షనా? మెచ్యూర్ ఫంక్షనా? పెద్ద మనుషులు సిగ్గులే, దానికి ఆడోళ్ళు పోతారు. పెద్ద మనుషులు వచ్చే ఫంక్షన్ అన్నా నేను. పెద్ద మనుషులు వచ్చే ఫంక్షన్. సొగిలోడా నిద్రపోతానవా నా కొడుక? ఇప్పుడు చెటాన్ని ఎందుకు పిలిపించినావు? నన్నెందుకు పిలిపించినావు? చెప్పురా. గంటకో మాట చెప్తాను నువ్వు. ఇయ్యపోయింది, నిద్ర వచ్చేస్తుంది మహానుభావునికి. కళ్ళు చూడు నాయన, గోడ కానుకొని నిద్ర పోయేటట్టున్నాడు. ఎప్ప కుంభకర్ణుడు అక్కడ ఏడ్చి ఏడ్చి పాపం అట్లయినాయి. వాటర్ తాగలేదంట. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. చెటా ఏడుస్తానావా? ఏమైందిరా? ఆ పిల్లోనికి ఇట్లా తుడుచు. అట్లా తుడిచమని మంచిది ఇది. నువ్వే తుడుచు. పెద్దదాని ఏంది తుడిచేదిలే? ఏమిలే, అట్లా అడ్డవాలా? అంతేగా. నువ్వు అడ్డవాలా? ఎందుకు ఎందుకు ఏడుస్తాడు? ఏమైందని ఏడుస్తాడు? ఎందుకు చెప్పుతావో? ఎగిచ్చిదన్నల్లా చెప్పు. దాన్ని కూడా దగ్గర రాల్లా చెప్పురా. మనిషి వచ్చినాడా? లే మంకున్నా కొడుక. చెప్తా ఎందుకు అట్లా చదువు? బాగున్నావులే, పెద్ద మగున్నా కొడుక. ఏం లే, చెప్పు, గట్టి చెప్పులే. మనిషి వచ్చినాడా? ఎక్కడికి వచ్చినాడు? మనిషి స్వర్గము అంటే? ఒరే, దండం పెడతా, ముక్కుతారా? నన్నెందుకురా టెన్షన్ పెడతావు? నన్నెందుకు ఇట్లా చేస్తావు? నువ్వే అన్న కొంచెం అప్పో. పటేలమా? ఏంది పటేలా? ఏందిరా? హెడ్డేకా? హెడ్డేకా? పేరు పటేల రాతోడని. ఎవరి పేరు? హలో పటేలా. ఓరి నాయన దేవుడా, ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. మనిషి అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. చచ్చిపోయినాడా? అదే ఆ మాట అనకూడదు. ఏముంది? ఇదేందా ఇదే? మళ్ళీ అనద్దట. ఇది నేను చూడలే. చిన్న ఏజ్ పాపం తెలుసా. అట్లా పోయిన పిల్లని పేరు పటేలానా? పటేలానా? పటేలా? అదేం పేరు? పటేలా ఏందిరా? ఏం ఫీల్ ఉన్నా? నువ్వెందుకు ఏడుస్తానవురా నాయన? ఈ సెంటిమెంట్లు లేకున్నా నాయన. నేను ఏమైతాడు పటేలా మీకు? చిన్న ఏజ్ అంటాడు, ఎప్ప తాతయ్య అంటాడు. ఏందిరా వరుసలు? చిన్న ఏజ్ అంటున్నాడు, నువ్వు తాతయ్య అంటావా? చిన్న ఏజ్ నుండి ఉన్నాడు. ఉండి అతను చాలా అంటే చాలా ర్యాపో వాళ్ళకి. ముసలోడు పోనీలే. అట్లా అంటారమ్మా ఎవరైనా. ముసలి అయిపోయినాక ఇంకా పోతారు, అందరూ పోతారు. ఎవరైనా పోతారు, నేనైనా పోతా, నువ్వైనా పోతా. కరెక్టే, బట్ అట్లా అనకూడదు మనం ఇప్పుడు కూడా. అంతేగా. దోషంలే. ఏమై చచ్చిపోయినాడు? చేప తింటా అంటే ముళ్ళు గుచ్చుకుందంట. అవునా? ముళ్ళు తీసే కోసము అది మామూలుగా చిన్నది ఒకటి
పట్టకర్ర వస్తుంది చూడు, చిన్నది మా ఇట్లా కటింగ్ బ్లేడ్ లాగా పట్టకర్ర, అది లోపలికి పెట్టి ట్రై చేశారంట. అది ఎవరురా తిక్కు గుద్దు మంగమోడు వాడు తిక్కు గుద్దు నా కొడుకు వాడు అది ఎట్లా పెట్టి పీకుతాడ్రా? చచ్చిపోరా, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోల్లా బేగి. అదెట్లరా? ఏం వాడికి మతి ఉందా, మతి పోయిందా, మెంటలా? నువ్వెందుకు అట్లా గాబరైతాను? ఫంక్షన్ ఉంది. ఏంటి ఫంక్షన్ రా? ఫంక్షన్ ఉందా లేకుంటే ఎక్కడికన్నా ప్రోగ్రామ్ వేస్తానవా? ఫంక్షన్ అమ్మా, నేను ఎక్కడికి పోతాను? కూర్చోసేట ఎంతసేపు నిలబడతావు? చాప ముళ్ళు వల్ల వచ్చింది. కాదు, ముళ్ళు చిక్కుంటే డాక్టర్ దగ్గర పరిగెత్తల్లా కానీ పట్టకర్లు పెట్టి పీకుతారా? ముళ్ళు దొరకలేదని కంఠం పీకేసినాను. ఏందిలే మెంటలా ఏమన్నా చెటాకి? నిజంగానే అమ్మా, నువ్వేందో కామెడీ అనుకుంటావా? కంఠం పీకేస్తే ఎట్లా బతుకుతారా? నువ్వేంద్ర అట్లా చేసిన జాకెట్ వేసినట్లు? ఏమి ఇది ఫంక్షన్కి? ఏందిరా జాకెట్ లెక్క ఉంది అది? ఫంక్షన్స్కి ఇట్లాంటివి వేసుకోవాలా? అంటే నువ్వేమన్నా స్టూడెంట్ అనుకుంటానవా? అంతేగా. లే ఎట్లా పోతావులే ఫంక్షన్ కే? నేను పోయి 15 నిమిషాల్లో వచ్చేస్తానమ్మా. నువ్వు చెట అట్లా పడుకునేవాడిని చెటాను అడిగా పిలుచుకొచ్చి ఇచ్చకూడదా? ఏమే పన్నకరాలు పడతానా నువ్వు? నన్ను ఈ టైంలో ఇక్కడ పిలుచుకొచ్చేది అవసరమా? దారి పొడిగితే ఎన్నిసార్లు అడిగినా కానీ పలక్కోకుండా మూగొడ్లకు వచ్చినావు, ఇటుకొచ్చి మళ్ళా అవలా చేస్తున్నావు. అవలా చేసిన ఉండురా ఓ సెకండ్. ఎప్పుడు 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 పోయినాడు? చనిపోయినాడు మధ్యాహ్నం అమ్మా. ఎప్పుడు మధ్యాహ్నము? ఈరోజు మధ్యాహ్నం. ఈ రోజు మధ్యాహ్నం పోతే మళ్ళీ నువ్వెట్లా వచ్చినావు ఇక్కడికి? అంటే నాకు పటేలకి మంచి ర్యాప్ ఉందమ్మా. రేపు ఉంటే ఇంకా ఆప్యాయతగా చూసుకోరి పోల్లా. నేను తట్టుకోలేనమ్మా. పటేల మళ్ళా వాళ్ళ నాన్న నాతో మాట్లాడినాడు. యాక్చువల్గా వాళ్ళ నాన్న ఏం చెప్పినాడంటే, పటేల గిన చటాన్ని చూస్తే పటేల వచ్చేస్తాడంట చటాతో పాటు. మళ్ళా ఎవరురా మన ఇంటికి ఎట్లా పిలుచుకున్నావురా లోపలికి నువ్వు? వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. ఆడపిల్ల ఏమన్నా తాపం చేసేటప్పుడు తాపంకు ఉండకూడదు. పిచ్చికోపు వస్తుంది. ముందు పటేలని హలో పటేలా, పటేలని సారీ చెట్టాన్ని ఎట్లా పిలుచుకున్నావురా ఇంట్లోకి? అట్లా పిలుచుకోకూడదురా. ఎందుకు? వాళ్ళు చచ్చిపోయింటే మనం ఇంట్లోకి పిలుచుకోకూడదురా. అందులో ఈ రోజే ఏమన్నా అరిష్టాలు జరుగుతాయిరా. అన్ని నీతులు చెప్తావు కదరా. సరే చెప్పేది శ్రీరంగ నీతులు దూరే దమ్ము కూడా సిల్లేక అన్నట్లుంది నీది. నీకు అంత సీన్ లేదులే. అబ్బో నేర్చుకున్నా. వీడియోలో చూసాను. అబ్బో వీడియోలో ఊపిన ఎట్లుతున్నా బాధారం అవుతారే. నైట్ ఒకవేళ పటేల గిన కనపడితే శంఖమూర్తి నాకు చెప్పద్దప్ప తమాష కంటన్నా. శంఖమూర్తి అనుకుంటూ సర్లే ఫంక్షన్కి వేస్తా, ఆడ శంఖం ఊరుకుంటా. బాబీ చెట్టాన్ని అడిగి పిలిచిపోతాలి. యాడికి? మా ఇంటికి. నేను 15 నిమిషాల్లో వచ్చేస్తా. మీకు అడంతా అరేంజ్ చేస్తాను. పోయేకే 15 నిమిషాలు కూడా ఇంకా ఎక్కువే పట్టచ్చు. అవును, మళ్ళీ నువ్వు 15 నిమిషాల్లో వస్తాను నేను చెప్తావు. పోయేకి 15 నిమిషాలు, వచ్చేకి 15 నిమిషాలు, ఆడుండేకి ఉండేకి ఒక 15 నిమిషాలు. అంటే 1 అవర్. 1 అవర్ ఎట్లయితుంది? 45 మినిట్స్. 45 అంటే ఏమన్నా 45 కరెక్ట్గా వచ్చేకేమన్నా నువ్వు ఇదే? నేను ఇదే. ఈడు అనుకుంటారా, హాల్లో అనుకుంటావా? ఇదే బెటర్ అనుకుంటానా? బాబీ నాకు జిండును సాపై నాకు నిద్ర వస్తుంది. అన్నా నేను లోపల పడుకున్నాను, బయట పడుకున్నాను. వద్దులే చెట్టా, ఆడ పనుకో చెట్టు మీద. చెట్టు పైన ఈడేసుకోమా. నేను ఈడేసుకుంటా. ఆడ వద్దు, ఈడేసుకో.
అది ఏం ఊరైతుంది చెప్పు. అది ఈశాన్యం. మళ్ళా ఈశాన్యం మీద బరువు ఉండకూడదు. నేనేమన్నా అట్లే ఒక 100 కేజీలు ఉన్నానా? అంతేగా. అబ్బా సింగల్ అయిపో నాకు. ఎందుకు అట్లా మొగం మీదే దొరుకుతావు? అదే దుమ్ము పోలని మొగం మీద ఆ పక్కకు పెట్టరు తలగా, ఈ దక్షిణం ఈ పక్క పెట్టకూడదు, అటు పక్క పెట్టు. ఓ అమ్మ నాయన నీ సాయంకాలం నేను అంతే. నువ్వు ఇక్కడ అనుకోవచ్చా? ఏం చేస్తావు? ఇప్పుడు ఆడ బరువు కాలేదా? ఓన్లీ బ్యాలెన్స్ అవుతుంది. నేనేమన్నా చెటా కన్నా లా ఉన్నానా? దాంట్లో చెటా కంటే ఇంకా ఎక్కువ ఉన్నానా? మీరు మెచ్యూరిటీ ఫంక్షన్ పోయారన్నా? మెచ్యూరిటీ కాదు, మెచ్యూర్ పీపుల్. మెచ్యూర్ పీపుల్ ఫంక్షన్కి వెళ్తారా? సరేనా. అప్పా లైట్ ఆఫ్ చేయప్పా. ఏందో లైట్ వేసిపోతాను. సర్లే. పెద్ద స్కెచ్ పెద్ద స్కెచ్. A few inches later. పటేలా అయ్యో పటేలా పటేలా ఓ నో పటేలా. అబ్బా ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా పటేలా. అరే లివర్ పైన నిప్పు. నీ అబ్బా జఫా. గోడలో పగిలిపోతాయి రావాలమ్మా. గెర్ల వాళ్ళంతా అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. చెత్త ఓ చెత్త ఏడుస్తానవా? ఏడుస్తానవా? వీడెక్కడనవరా నాయన? దేశాలే మునిగిపోతాయి. రే మాద చెత్త కొడతా రే. ఏందిరా వెన్నెల ద్వారా సాయం పాట కొడతా. ఏంటి చల్లగా నాకుండా జారిపోతాను. ఓయమ్మా ఓయమ్మా ఇన్నావా? ఓయమ్మా ఈ చెట్టాన్ని ఎందుకు రేడ బండ పెట్టావు? నా గుండెకాయ జారిపోతుంది రే. ఇంకా నాకు వచ్చేరా ఎడ నా బేగ వచ్చేరా. ఏందిరా అరుపులు ఏందిరా? వాళ్ళకి ఏమన్నా ఏం పేరు? పటేల వచ్చినట్టున్నాడు రా. వానమ్మ ఏం ఒరే ఏం భయంకరమైన నవ్వురా వానమ్మ. వీడెక్కడ నవ్వురా? బాబీ బేగొచ్చే బాబీ. ఇంకా నా భయం అయితే తల తీసుకొని దౌడో. ఇంకా పెగ్గులా అంటే నువ్వు తాగుతున్నావా? వద్దు బాబీ, నా మాటిని వచ్చే బాబీ. లేకుంటే నేను డోర్ తీసుకొని పరారైపోతా బాబీ. అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. బాబీ ఎందుకు బాబీ? నా వల్ల కాదు బాబీ. నాకు భయం అవుతుంది బాబీ. నా చేత కాదు. ఏమి ఇష్టం మీద బండ కొట్ట. వాడెక్కడ నవ్వురా? నా జీవితంలో నా లైఫ్ లో ఇంతవరకు అట్లా నవ్వు నేను విని లేదు, చూసింది లేదు, అంతేగా. ఏమి చేసింది లేదురా. వాడెక్కడ నవ్వురా? వాడమ్మ ఓయమ్మా నేను మాట్లాడు నాయన. వద్దు నాకు అంత ధైర్యం లేదప్పా. నేను ఆ రూమ్లో పోయి గడి పెట్టేసుకుంటాను. నువ్వు ఎందుకు గడి పెట్టుకొని పోయినావరా? మా వచ్చేది నా కొడుక
సన్యాసి విధవా చాప తిని చచ్చావా పటేలా? ఏంది పెగ్స్ రన్ను ఎందుకు తాగుతాను వెంబరా? ఒరే వచ్చేరా నా మాటిని వచ్చే నన్ను ఎందుకు పిలుచుకొని వచ్చినవరా? నేను ఉండామయ్యా, నన్ను ఎందుకు తెచ్చినవరా? నీవే నేను చేయనురా, వాడమ్మ నన్ను ఎందుకు రా ఇంటికి పిలుచుకొచ్చినావు? నేను లక్షణం కాదంటే నువ్వు పడుకొని సాగచ్చు కదరా, నన్ను ఎందుకు పిలుచుకొచ్చినారా? నీకు అది ఫంక్షన్ ఎక్కువనా? బాబీ ఏమేమో చేస్తాడు బాబీ, వింత వింత చేస్తాడని. ఏంది సైలెంట్ అవుతాడు బాబీ? చెప్పు పటేలా, చెప్పు పటేలా, కడుకో పటేలా. ఓయమ్మ బరగొడ్డు అరిసినట్లు దున్నేను కలిసినట్లు అరుస్తానట్రా, ఇట్లా అవేమి సౌండ్లు ఇస్తాడు బాబీ. నీకు 1000 దండాలు పెడతాను బాబీ, వచ్చాయి బాబీ. అన్నానంటే అన్నావు అంటావు కానీ నేను నా బాధ నీకు అర్థం కాలే బాబీ. ఏదే బ్యాగులు పెట్టులు అని చంపుతానండి. వచ్చే బాబీ, తొందరగా వచ్చే బాబీ, లేకుంటే నేను వెళ్ళిపోతా బాబీ. నాకు ఫోన్ పెట్టేలో నువ్వు వచ్చే బాబీ. పటేలా, ఓ పటేలా. అప్పా సైలెంట్ కొనుక్కోప్పా నువ్వు. ఇక్కడ మాకు నా పానం పోతాను పైకి. నీ పట్టేలా పోయినాడేమో, నేనే ముందు పైకి వెళ్ళిపోయాను. పటేలా, ఓ పటేలా, పటేలా. చాలా సెకలు ఉన్నారా నీలో? అమ్మ పడవా. పటేలా, చెప్పు పటేలా, చెప్పు పటేలా. హలో పటేలా. ఓయమ్మా రుద్రంబిస్తానాడేడా. ఇంకేంద్రా దేవుడా స్వామి శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ. రే మళ్ళీ నా కొడక ఓయమ్మ భయంకరంగా చేసినాడు రా. ఓయమ్మా ఇవి ఎక్కడ అరుపులు రా, ఇవి ఎక్కడ నవ్వురా, గోడలు చీలిపోతాయి రా, బండరాయి కూడా బయలుపోతుంది రా. అట్లా నవ్వినాడు రా. నేను నా జీవితంలో నా లైఫ్లో చూడలేదురా ఆ నవ్వు. మనోడా అట్లా మొత్తుకొని తెస్తుంది కదరా బేవడ సోడా. పోతానప్పా, లక్షణంగా పనుకోండి ఆయన ఇద్దరు. జస్ట్ వెయిట్, ఫ్రెండ్స్ ఉన్నారు పంపించొస్తా. వద్దు నాయన, నేనున్నాను నాయన, నేనున్నాను. వద్దు నాయన, వద్దు నాయన. అబ్బా కట్టేలా, దూరం వద్దు, దూరం అమ్మను బాబే. అబ్బా నువ్వు దూరం పో, దూరం పో, దూరం పో. తలకాయ పగలు కొడతాను బాబీ, ఇద్దరికి తలకాయ పగలు కొడతా బాబీ. నా దగ్గర వద్దు నాయన. అప్పా పట్టేలా నా ఇంటి రాదు తప్ప, నా ఇంటి రాదు నాయన. పటేలా చెట ఏందెంతో చేసినాడు, ఏం చేసినాడు కూడా నాకు తెలియదు. అమ్మని పోయి ఇడిచిపెట్టాలి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేయండి.